హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 16th ఏప్రిల్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే భూభారతి. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన రెవెన్యూ చట్టం భూభారతి 2025 ఏప్రిల్ 14th నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం 4 పైలట్ మండలాలను ప్రకటించింది. ఈ 4 మండలాలలో ఫస్ట్ పైలట్ ప్రాజెక్టుగా ఈ భూభారతి చట్టాన్ని అమలు చేయనున్నారు. అవి ఏ జిల్లాలు అంటే నారాయణపేట జిల్లా మద్దూరు మండలం, జిల్లా నేలకొండపల్లి మండలం, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం, కామారెడ్డి జిల్లా లింగంపేట మండలాల్లో ఈ భూభారతి చట్టాన్ని ఫస్ట్ అమల్లోకి తీసుకురాను. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఎస్సీ వర్గీకరణ అమలు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2025 ఏప్రిల్ 14th నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదంపై ఎస్సీ వర్గీకరణ అమలు తేదీపై తెలంగాణ సబార్డినేట్ సర్వీసు నిబంధనలకై సవరణలపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో దేశంలోనే ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు ఏప్రిల్ 14th నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి గత 1 month బ్యాక్ నుంచి 1 month నుంచి మనము చూస్తూనే ఉన్నాము. ఎస్సీ కులాలను ఉపకులాలుగా 3 గ్రూపులుగా వర్గీకరించడం జరిగింది. మొత్తం ఫస్ట్ కేటగిరీ 3 కేటగిరీలుగా వర్గీకరించడం జరిగింది. ఒక్కో కేటగిరీకి ఒక్కొక్క రిజర్వేషన్ను ప్రకటించడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంటు. ఏ కులాలు ఏ కేటగిరీలోకి వస్తాయి, దేనికి ఎంత రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అనేది చాలా ఇంపార్టెంటు. ఇది చూసుకోండి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే 2025-2026లో వృద్ధి 6.1%. మోర్గన్ స్టాన్లీ నివేదిక. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో భారత వృద్ధి రేటు 6.1%కి తగ్గొచ్చని మోర్గన్ స్టాన్లీ అంచనా వేసింది. ఇంతకుముందు 6.5 ఉండొచ్చని అంచనా వేయగా ఇప్పుడు 6.1%కి తగ్గించింది. 2026-27లో వృద్ధి రేటు 6.3%కి పుంజుకోవచ్చని కూడా మోర్గన్ స్టాన్లీ సంస్థ అంచనా వేసింది. ఈ అంచనాలు కూడా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో అడగడానికి అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూసినట్లయితే ఇండియా జస్టిస్ రిపోర్టు 2025 విడుదల. టాటా ట్రస్ట్ నివేదిక ఈ ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025ను విడుదల చేసింది. పోలీసు శాఖ పనితీరులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానం సాధించింది. ప్రజలకు న్యాయం అందించే పోలీసులు, న్యాయస్థానాలు, జైళ్లు, న్యాయ సహాయం, లీగల్ ఎయిడ్ వంటి విభాగాల పనితీరును అధ్యయనం చేసిన టాటా ట్రస్టు 2019 నుంచి రాష్ట్రాలకు ర్యాంకింగ్లను ఇస్తుంది. ఇది 2019 నుంచి ఇవ్వడం జరుగుతుంది. సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్ కాజ్, కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ తదితర సంస్థల సహకారంతో ఈ నివేదికను రూపొందించింది. టాటా ట్రస్ట్ నివేదిక. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025కి సంబంధించిన ముఖ్యాంశాలు కనుక చూసినట్లయితే 4వ ఎడిషన్. ఇది ఇప్పటికీ 4వ ఎడిషన్. ఈ ర్యాంకుల్లో దేశవ్యాప్తంగా పోలీసింగ్లో తొలి స్థానంలో నిలిచింది తెలంగాణ. అలాగే పోలీసింగ్లో తొలి స్థానంలో తెలంగాణ నిలిచింది. జ్యుడిషియరీలో రెండవ స్థానంలో, జైళ్ల విభాగంలో 7వ స్థానంలో, లీగల్ ఎయిడ్లో 10వ స్థానంలో 6.15 స్కోరుతో ఓవరాల్గా 3వ స్థానంలో తెలంగాణ నిలిచింది. ఓవరాల్గా చూసినట్లయితే 3వ స్థానంలో 6.78 స్కోర్తో కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. మన తెలంగాణ 3వ స్థానంలో ఉంది.
2011లో వెలువడిన మొదటి ఎడిషన్లో ఓవరాల్ ర్యాంకుల్లో 11వ స్థానంలో ఉన్న తెలంగాణ 2020-22లలో 3వ స్థానంలో, అలాగే 2025లో కూడా 3వ స్థానంలోనే ఉంది. అలాగే నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ ద్రవ్యోల్బణం. ఇది ద్రవ్యోల్బణానికి సంబంధించింది. ద్రవ్యోల్బణం అంటే నిరంతరంగా ధరలు పెరుగుదలనే ద్రవ్యోల్బణం అని అంటాము. తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ ద్రవ్యోల్బణం నమోదైంది. తెలంగాణ, ఢిల్లీ, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మార్చి నెలలో గనక చూసినట్లయితే అతి తక్కువ ద్రవ్యోల్బణం నమోదైంది. దేశవ్యాప్తంగా సగటున 3.34% నమోదు కాగా తెలంగాణలో 1.06%, అలాగే ఆంధ్రప్రదేశ్లో 2.50%గా ఉంది. తెలంగాణ తొలి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఈ ద్రవ్యోల్బణంలో మార్చి నెలలో నిలిచాయి. ఇది ద్రవ్యోల్బణానికి సంబంధించి తెలంగాణ మొదటి స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో నిలిచాయి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే పీసీబీ అప్పీలేట్ అథారిటీ చైర్మన్గా జస్టిస్ సాంబశివరావు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పీసీబీ అప్పీలేట్ అథారిటీ చైర్మన్గా జస్టిస్ సాంబశివరావు నాయుడును, అలాగే 2 సభ్యులను నియమించనుంది ప్రభుత్వం. పరిశ్రమలు నిబంధనలను ఉల్లంఘించిన సందర్భాల్లో వాటిపై చర్యలు తీసుకునే అధికారం పీసీబీకి ఉంటుంది. పీసీబీ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే శ్రేయస్కు ఐసీసీ అవార్డు. మార్చి నెలలో ఐసీసీ ఉత్తమ క్రికెటర్గా శ్రేయస్ అయ్యర్ ఎంపికవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఏప్రిల్ 14న మనం అంబేద్కర్ జయంతిగా నిర్వహించడం జరుగుతుంది. అంబేద్కర్ జయంతిని, అంబేద్కర్ దినోత్సవంగా ఏప్రిల్ 14ని అమెరికాలోని న్యూయార్క్ నగరం అంబేద్కర్ జయంతిని అధికారికంగా గుర్తించింది. అలాగే 2025 ఏప్రిల్ 14ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దినోత్సవంగా ప్రకటించింది. ఇది ఫ్రెండ్స్ టుడే 16th ఏప్రిల్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.